మీద కొంత అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. చాలా దురదృష్టవశాత్తు ఏంటంటే ఇక్కడ ఎవరు కూడా హెల్మెట్ ధరించట్లేదు. అది చాలా అన్యాయమైన విషయము. ఎందుకంటే మనము చనిపోతే మళ్ళీ క్షమాపణ చెప్పుకునేదానికి కూడా అవకాశం లేదు. అయ్యో ఇట్లా చేసాం, సారీ తప్పు అయిపోయిందని చెప్పుకోవడానికి మీరు ఉండరు. సో అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకునేసి ఈ రోడ్ సేఫ్టీ భద్రతా నియమాలు పాటిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. రోడ్ సేఫ్టీ పరంగా ఎన్టీఆర్ జిల్లాని రోడ్ సేఫ్ జిల్లాగా తీర్చిదిద్దడానికి జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది. దీంట్లో భాగంగానే ఉన్న అన్ని హాట్స్పాట్స్ని కూలంకుషంగా పరిశీలించి దానికి ఏమేమి యాక్టివిటీస్ చెకప్ చేయాలి, ఇక్కడ ఎలాగా యాక్సిడెంట్స్ని మరణాలని తగ్గించాలి అనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాము. దీంట్లో భాగంగా ఇప్పుడు ఇబ్రాహీంపట్నం జంక్షన్లో కూడా చూస్తే ఇక్కడ కొన్ని ఇంజనీరింగ్ ఇంటర్వెన్షన్ అవసరం ఉన్నాయి. ఆ మధ్యలో ఉన్న సర్కిల్ చాలా పెద్దగా ఉంది, దానివల్ల రోడ్ నేరో అయింది. ఇది కాకుండా సర్వీస్ రోడ్ పక్కన ఏదైతే పెడస్ట్రియన్స్ వాకింగ్ స్పాట్స్ ఉన్నాయి అవి కూడా చాలా పెద్దగా ఉన్నాయి. సో చాలా ఎంక్రోచ్మెంట్స్ కూడా కనిపిస్తున్నాయి. యాజ్ పర్ ద రూల్ అవన్నిటిని కొంచెం వెడల్పు చేసుకుంటూ సేఫ్గా పబ్లిక్ ఎవరైతే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళకి సేఫ్టీ కల్పించి ఇక్కడ యాక్సిడెంట్స్ అలాగే డెత్స్ తగ్గించే దిశలో ముందుకు వెళ్తాము. దీంట్లో భాగంగా స్థానికులు కూడా సహకరించాలి. కంపల్సరీగా రోడ్ సేఫ్టీ అలాగే రోడ్ మీద పెడస్ట్రియన్ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీనికి అందరూ ముందుకు రావాలి. త్వరలోనే ఈ యాక్టివిటీస్ ప్రాపర్గా విత్ యాక్షన్ ప్లాన్ ముందుకు వెళ్తాము. కొండపల్లి కార్పొరేషన్కి చాలా బాధ్యత ఉంది. ఇక్కడ కొండపల్లి ఈ బ్యూటిఫికేషన్తో పాటు రోడ్ సేఫ్టీ కూడా తీసుకెళ్లాలని, రోడ్ సేఫ్టీకి కావాల్సిన సహకారం ఎన్హెచ్ నేషనల్ హైవే అలాగే కొండపల్లి కార్పొరేషన్ ఇద్దరు కలిపి చేయాల్సిన తెలియజేసుకుంటూ, సో ఇది బిగినింగ్ మాత్రమే. ఇంకా కావాలంటే ఇంకొక రౌండ్ ఇటువంటి కార్యక్రమాలు చేపడుతూ ప్రజల్లో అవగాహన తీసుకోవడం ఒక ఎత్తు అయితే, ఇంకొక వైపు ఈ ఇంజనీరింగ్ కరెక్షన్స్ జంక్షన్ ఇంప్రూవ్మెంట్ ఇవి చేసుకుంటూ మూడోది అతి ముఖ్యమైనది ఎన్ఫోర్స్మెంట్ కూడా పెడతాం. సో సార్ ఇప్పుడే చెప్తున్నారు సిపి సార్ హెల్మెట్ వేసుకోవట్లేదని, ఇది ఎవరికో వేరే వాళ్ళకి ఏదో ఫేవర్ చేయడానికి కాదు, మీ ప్రాణాలను మీరు కాపాడుకోవడానికి, సో మీరు క్షేమంగా సురక్షితంగా ఇంటికి వెళ్ళడానికి కాబట్టి పబ్లిక్ ఇది కూడా రావాలి, వస్తుంది, తీసుకొస్తాము కూడా కాబట్టి సో ఇది 3 ప్రాంగ్డ్ అప్రోచ్ చేసుకుని ముందుకు వెళ్తున్నాము. దీంట్లో ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం ఎప్పుడు ముందంజలో ఉంటుంది. అలాగే జిల్లాలో ఉన్న ప్రతి రోడ్స్ని ప్రతి జంక్షన్స్ని సేఫ్ రోడ్ సేఫ్ జంక్షన్గా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.